హాయ్ అన్న అందరికీ. మీరు చూస్తున్నారు ఉస్మానియన్ యూట్యూబ్ ఛానల్. ఇది మనకైతే ఇప్పుడు 192 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ ఛానల్లో అయితే ఎడ్యుకేషనల్ కంటెంట్ అయితే ఉంటుంది. ప్లీజ్ ఎవరికైనా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం అయితే చూడవచ్చు అనమాట. ఇది ఎస్ఆర్ఎన్ విజనర్ కాలేజ్ వాళ్ళకి సంబంధించిన వీడియో. మన కాలేజీలో ఫైనల్ సెమిస్టర్కి అయితే రెగ్యులర్ వాళ్ళకైతే ఫీజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ చూడొచ్చు ఎస్ఆర్ఎన్ విజనర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఖమ్మం ఫీజు నోటిఫికేషన్ ఫర్ 6th సెమిస్టర్ రెగ్యులర్ ఓన్లీ అని అయితే రిలీజ్ చేశారు. పేమెంట్ ఫీజుకి లాస్ట్ డేట్ వచ్చేసి 15th ఏప్రిల్. ఇదైతే క్లారిటీ అనుకుంటున్నాను. దీంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు 6th సెమిస్టర్ వరకు మనం ఎక్స్పీరియన్స్ చేయని ఒక ప్రాబ్లం, ఒక ఐడి అయితే మనకి క్రియేట్ చేసుకోమని అయితే ఈసారి మనకి కాలేజ్ మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, డియర్ స్టూడెంట్స్, ద ఫీజ్ నోటిఫికేషన్ ఫర్ 6th సెమిస్టర్ అండ్ ఎండ్ ఎగ్జామినేషన్స్ 6th సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ 2025 ఈజ్ రిలీజ్డ్. చూడొచ్చు అనమాట. ఫీజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయినది అని కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ఈ నోటిఫికేషన్లో చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే, పే ద ఫీజ్ ఇన్ ద బిలో మెన్షన్డ్ లింక్ అండ్ సబ్మిట్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఆన్ ఆర్ బిఫోర్ 15th ఏప్రిల్ 2025 అని అయితే స్పెసిఫిక్గా ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ ఆక్టోపోడ్ లింక్ ద్వారా ఫీజు కట్టి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి 3 నెంబర్స్లో ఉన్నటువంటి ఫామ్స్ అనేది అయితే సబ్మిట్ చేయడం అనేది మనకి మ్యాండేటరీ చేశారు. అది ఏంటంటే, ప్లీజ్ నోట్ దట్ నో ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డేట్ విల్ బి అలౌడ్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ అండ్ కాకతీయ యూనివర్సిటీ. ద అపార్ ఐడి ఈజ్ మ్యాండేటరీ టు ద ఆల్ ద స్టూడెంట్స్. ఇక్కడైతే కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ అని ఇచ్చారు. వీళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే, అపార్ ఐడి అనేది అయితే మ్యాండేటరీ అనమాట అందరు స్టూడెంట్స్కి. అపార్ ఐడి ఒకటి, ఫీజ్ పేమెంట్ రిసిప్ట్ ఒకటి, అప్లికేషన్ ఫామ్, ఇవి 3 ఎగ్జామినేషన్ బ్రాంచ్లో సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు, వితౌట్ ద సబ్మిషన్ ఆఫ్ దీస్ 3 యువర్ హాల్ టికెట్ కెనాట్ బి ఇష్యూడ్. ఇవి 3 ఇవ్వకుండా అయితే మన హాల్ టికెట్స్ అనేది అయితే ఇవ్వడం జరగదు అని ఇక్కడ కాలేజ్ మేనేజ్మెంట్ అయితే గ్రూప్లో పెట్టడం అయితే జరిగింది. ఇది అందరికీ తెలుసు అనుకుంటున్నాను. బట్ ఫీజు రిసిప్ట్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది. మనం ఫీజు కట్టినప్పుడు ఆన్లైన్లో వచ్చే రిసిప్ట్. అప్లికేషన్ ఫామ్ అంటే తెలుసు, మన బ్రాంచ్ ఎవరైతే బిఏ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఫామ్ అయితే ఉంటుంది. అలా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ ఫామ్ ఉంటుంది. బట్ అపార్ ఐడి అనేది అయితే ఐడియా లేదు. ఈ అపార్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియో అనమాట. ఇక్కడ చూడొచ్చు, మన ఫైనల్ ఇయర్ బిఏ గ్రూప్లో అయితే, బిఏ గ్రూప్ అనే కాదు, ఫైనల్ ఇయర్ ఆల్ గ్రూప్స్లో అయితే యాలాద్రి సార్ దోస్త్ కన్వీనర్ అయితే మనకి అపార్ ఐడి క్రియేషన్ లింక్ అని ఇక్కడ ఇచ్చారు. చూడొచ్చు, ఏబీసీ లింక్ అనేది అయితే దీన్ని క్లిక్ చేయడం ద్వారా మనకు అపార్ ఐడి అనేది అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో చూపెడతాను. ఒకసారి చూసి అపార్ ఐడి క్రియేట్ చేసుకొని అపార్ ఐడి కూడా కాలేజీలో సబ్మిట్ చేయండి. ఈ అపార్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి ఆ లింక్ అయితే క్లిక్ చేయాలన్నమాట. తెలుసు కదా, ఇప్పుడు చూపెట్టిన లింక్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ టాప్ ఆఫ్ ది రైట్ సైడ్లో లాగిన్ బటన్ నొక్కితే స్టూడెంట్ అని ఉంటుంది. స్టూడెంట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే మీకు డిస్ప్లే అవుతాయి. ఒకటి మొబైల్, ఒకటి యూజర్ నేమ్, ఒకటి అదర్స్. మీరు అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. అదర్స్లో ఆధార్ సెలెక్ట్ చేసి మీ ఆధార్ అనేది అయితే ఇవ్వండి. ఆధార్ నెంబర్ ఇవ్వండి. నేనైతే నా ఆధార్ ఇచ్చేస్తున్నాను, ఇది బ్లర్ చేస్తాను. మీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి, ఓకేనా. మీ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పిన్లెస్ అథెంటికేషన్ అనేది అయితే ఉంది. దీన్ని మీరు టిక్ చేసుకోవాలి. తర్వాత ఐ కన్సెంట్ కూడా క్లిక్ చేసుకున్న తర్వాత ఈ గ్రీన్ బటన్ అనేది సైన్ ఇన్ నొక్కండి.
సైన్ ఇన్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఓటీపీ అనేది అయితే వెళ్ళనది అని పాపప్ వస్తుంది. ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇలా మీకైతే ఓటీపీ అనేది అయితే వస్తుంది మీ ఫోన్ నెంబర్కి. ఏదైతే మీ ఆధార్ నెంబర్కి అయితే మొబైల్ లింక్ ఉందో ఆ లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఆధార్తో లింక్ అయినటువంటి నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేసి క్రాస్ చెక్ చేసుకొని సైన్ ఇన్ బటన్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది డిజిలాకర్ నుండి. ఇక్కడ పర్పస్లో ఎడ్యుకేషనల్ పర్పస్ పెట్టండి. మళ్ళీ కింద బ్లూ కలర్లో ఉన్నటువంటి యెల్లో బటన్ నొక్కండి. అయితే దాని తర్వాత మీకు ఇక్కడ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని ఈ పేజ్ అయితే పాపప్ వస్తుంది. దీంట్లో మీ రోల్ నెంబర్ టైప్ చేయండి. మీ రోల్ నెంబర్లో మీ కాలేజ్ ఐడి అయితే ఏదైతే ఉందో ఆ నెంబర్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా 1 minute. ఇదైతే క్లిక్ చేయండి అనమాట. ఈ రోల్ నెంబర్లో మీరు ఫైనల్ ఇయర్ అయితే మీ హాల్ టికెట్ నెంబర్ 2623 ఉంటుంది అనమాట. ఇది సెకండ్ ఇయర్ అబ్బాయి అయితే 26291829. ఇక్కడ మీరు థర్డ్ బ్రాంచ్లో అదర్ అని టైప్ చేసి అదర్ సెలెక్ట్ చేసుకోండి. ఐఎమ్ ఏ స్టూడెంట్ అన్నప్పుడు మన కాలేజ్ డీటెయిల్స్ అయితే రావట్లేదు కాబట్టి మీరు అదర్ టైప్ చేసి అదర్ చేయండి. ఇక్కడ ప్లీజ్ స్పెసిఫై అని ఉన్నది. ఇక్కడ మన కాలేజ్ నేమ్ రాయాలి. ఎస్ఆర్ బీజీఎన్ఆర్ గౌట్ డిగ్రీ కాలేజ్ ఖమ్మం అటానమస్. ఓకేనా? ఇది మీ ఐడెంటిటీ వాల్యూలో మీ కాలేజ్ ఐడి నెంబర్ 262318 ఆర్ఎల్స్ మీ రూల్ నెంబర్ అయితే రాయాలి. తర్వాత మీ ఐఎంఏ స్టూడెంట్ అన్న దగ్గర అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. మన కాలేజ్ నేమ్ అయితే దానిలో లేదు. ప్లీజ్ స్పెసిఫై యువర్ యూనివర్సిటీ కాలేజ్ బోర్డ్ స్కిల్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ మీరు పర్సనల్గా టైప్ చేయాలి. ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ గౌట్ డిగ్రీ కాలేజ్ ఖమ్మం అని. తర్వాత అటానమస్. లాస్ట్ అడ్మిషన్ ఇయర్ వచ్చేసి మీరు ఫైనల్ ఇయర్ అయి ఉంటారు. ఎక్కువ శాతం 2022 సెలెక్ట్ చేసుకోండి. ఇతనైతే సెకండ్ ఇయర్ కాబట్టి 2023 సెలెక్ట్ చేస్తున్నాను. మీరైతే 2022 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బ్లూ బటన్ని సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీకు ఇలా అపార్ స్టూడెంట్ అకౌంట్ క్రియేటెడ్ అని వస్తుంది. దీన్ని మీరు కాపీ కూడా చేసుకోండి. ఓకేనా? కాపీ చేసి గో టు డాష్ బోర్డ్ అన్నటువంటి ఈ బ్లూ బటన్ నొక్కితే ఇలా మీ పేరు ఇక్కడ హలో అని మీ పేరు అయితే వస్తుంది అనమాట. ఇది ఇలా మీకు నెక్స్ట్ వచ్చిన వితిన్ ఏ మినిట్లో మీకు ఇలా అపార్ ఐడి, దీన్ని అపార్ ఐడి అంటారు. ఈ ఐడి కార్డ్ అనేది అయితే మీకు జనరేట్ అవుద్ది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకొని మీరు దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఇది మన కాలేజ్లో సబ్మిట్ చేసేయండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో, ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిందో, ఎవరికైతే ఈ వీడియో అవసరమై మంచి సిచ్యువేషన్లో అవసరపడిందో వారు కొంచెం ఈ వీడియోకి లైక్ చేయడం ద్వారా వీడియో అనేది అయితే బూస్ట్ అవుద్ది. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైతే ఇది వీడియో నచ్చిందో డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇలాంటి వీడియోస్ని మీరు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కూడా కొంచెం మోటివేషనల్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ కోపూరి నరేష్.